కావాలంటే అంత మనం వాటర్ మొత్తం ప్లాస్టిక్ వేసి మొత్తం నదులన్నీ చెత్త చేస్తున్నాం. గొడవ వాడతారు మొత్తం డ్రింకింగ్ స్మోకింగ్ చేస్తారు. ఇంకా అక్కడ ఇట్లా చిన్న దానిలోకి పెద్ద సమస్య చేసుకొని వీధి వీధులను కొట్టుకుంటాయి. హాస్పిటల్ పోకూడదు అంటే ఏం చేయాలి? కొట్టుకోకూడదు. రైట్, మంచి పాయింట్. నెక్స్ట్ హాస్పిటల్ పోకుండా ఉండాలంటే సిగరెట్ తాగకూడదు, అవన్నీ కూడా చేయకూడదు. మీ డాడీ తాగుతారు సిగరెట్? మీ డాడీ హాస్పిటల్ ఎప్పుడు కూడా గ్రేట్. మీ డాడీ సూపర్. మీ డాడీ కాకుండా ఏం చేస్తాడు? అప్పుడు హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు మీరు గీతల శ్లోకం ఉందా? మేము అదే చేస్తున్నాం. ఇక్కడ ఎక్కువ గ్రీన్ తింటాం, ఆయిల్ ఉండదు అంటే అది చేసుకునే వీడియో సమానం చేసుకుంటే ఎక్కువ గ్రీన్ ఉంటే మేము అక్కడికి మాకు ఏదైనా డిసీజ్ వచ్చిన హాస్పిటల్ వెళ్ళాం. ఇక్కడ నుంచి మెడిసిన్ ప్లాంట్స్ ఉంటాయి. స్టోరీ చెప్తా. నేను ఒక ఇట్లే గురుకులంకి ఒక 60-70 మంది గురుకులం స్టూడెంట్స్ వచ్చారు. ఒకటే టీచర్ ఉంటాడు. అట్లా రోజు డైలీ టెస్ట్ ఉంటుందా, వీక్లీ టెస్ట్ ఉంటుందా, మంత్లీ టెస్ట్ ఉంటుందా, క్వార్టర్లీ టెస్ట్ ఉంటుందా, హాఫ్-ఇయర్లీ టెస్ట్ ఉంటుందా, యాన్యువల్ టెస్ట్ ఉంటుందా, ఇన్ని టెస్టులు ఉంటాయి కదా. అప్పుడు మన గురుకులంలో టెస్టులు ఏముండవు. లాస్ట్ ఒకటి ఫైనల్ ఎగ్జామ్ అన్ని మనందరినీ ఈ అడవిలోకి పంపిస్తారు గురువుగారు. పనికిరానటువంటి మొక్కలు ఏమైనా ఉంటాయి, ఆకులు ఉంటే తీసుకురానని చెప్తాడు. మన వైభవ్ ఎన్ని చెట్లు ఉంటాయి పనికిరానివి? చాలా ఉంటాయి అని ఈయన బండి కట్టుకొని పోయాడు, ఎడ్ల బండి. ఈయన ఏం చేసిండు? బండి తీసుకొని పోయాడు, స్కూటర్. ఈయన సైకిల్ తీసుకొని పోయాడు, ఆయన గోనె సంచులు తీసుకొని పోయాడు. ఆయన ఏమో జేబులు పాయింట్లు ఈరోజు జేబులు అందరూ ఎక్కువ సంచులు తీసుకొని పోయాడు. మొత్తం ఈయన బండి తెచ్చిండు, ఈయన అన్ని తీసుకొచ్చిండు. ఈయన ఒక 2 ఆకులు తెచ్చిండు, ఆయన ఒకటే ఆకు తెచ్చిండు. ఏమాకంటే పొగాకు అని చెప్పిండు. పొగాకు పనికిరాదు సార్ అని చెప్పిండు. ఆ అబ్బాయి మాత్రం ఏం తీసుకురాలి. ఎందుకు తీసుకొచ్చినామంటే నాకు పనికిరాని ఆకులు కనపడలేదు సార్, అందుకోసం తీసుకొచ్చిన అంటారు. ఎట్లా పనికిరాని ఆకులు ఎందుకు లేకుంటారంటే, సార్ మీరు గురుకుల స్టార్టింగ్ లో అమంత్రం అక్షరం నాస్తి మూలం అనవసరం అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తర్థ దుర్లభ. మంత్రానికి పనికిరాని అక్షరం ఉండదు, వైద్యానికి పనికిరాని మొక్క ఉండదు, పనికి పనికిరాని మనిషి ఉండడని మీరే కదా సార్ చెప్పారు నాకు అని చెప్పి ఆయన చెప్పిన అన్నట్టు. సుభాష్ రామ్ అని చెప్పేసి మన ఒక్కనే ఎంబీబీఎస్ పేరు శశిధర్ ఎంబీబీఎస్ పాస్ అయినని పట్ట ఇచ్చి ఆయన ఒక్కనే పంపిస్తారు. మిగతా అందరూ మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ చదువుకోవాలి. అందుకోసమే పనికిరాని ఏముండవు, అన్నీ పనికొచ్చేటివే. అవునా? మనకు ఇదేం కనిపిస్తలేదుగా. ఒక పురుగు మట్టి తీసుకొచ్చి పెడుతుందా? ఆ మూల మీద ఉంటుంది, ఏదన్నా మట్టి ఉంటుంది తెలుసా? గూడు పెట్టుకుంటుంది. ఆ మట్టి తీసుకోవాలి వస్తే గూడు పెట్టుకుంటుందా? ఆ మట్టి నీళ్ళు వేసి చిన్నపిల్లలు ఉంటారు కదా, 6 months 3 months ఉంటారు కదా, 1 year లోపల ఉన్న పిల్లలు, బేబీ కిడ్స్, ఆ నీళ్ళు వేసి ఆ మట్టి ఇట్లా పెరుగుగా పండించి ఉండాలి. మధ్యాహ్నం వరకు దాహం ఏది పిల్లలకి, వాళ్ళు ఆకలి క్యావ్ క్యావ్ అని అన్నారు వాళ్ళు. అంటే అది కూడా సైంటిఫిక్ ఉంటుంది. ఆ మట్టి ఆ పురుగు ఎంత క్లీన్ చేసుకొని వచ్చి అది పెట్టుకుంటుంది అన్నట్టు. ప్రతిది కూడా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అనిబీస్ తెలుసా? అనిబీస్ ఉందా మన దగ్గర? అనిబీలో తేనె ఏది పెడుతుంది? ఎన్ని ఈగలు పెడుతుంది?
ఒక్కటే ఉంటుంది, ఫీమేల్ బీ ఒక్కటే బీ, రాణి రాణిగా. ఉంటుంది. ఆ రాణి అందరికి సోల్జర్స్ అందరు చెప్పి మకరందం పువ్వు తీసుకురామని చెప్తారు. ఒకవేళ ఆ రాణి చనిపోయిందనుకో 5 years లోపల మనం అందరం చనిపోతాం. ఎందుకంటే ఆ ఈగ ఒక్కో పువ్వు నుంచి ఇంకో పువ్వుకి ఎక్కి ఇంకా పువ్వు నుంచి అట్లా అన్ని పువ్వులని సేకరిస్తుంది. అట్లా మన ఫుడ్ ఫ్రూట్స్ అన్నీ కావడానికి కారణం ఏంది మన ఫుడ్ ఫ్రూట్స్ కావాలంటే ఏది కావాలి? హనీబీయే కారణం. అందుకోసం హనీబీస్ని చీకట్లో వండి పెట్టద్దు, చంపొద్దు మనం. అర్థమైందా? తర్వాత మీ ఈ స్కూల్ నుంచి వెళ్ళే కంటే ముందు మీరు ఏం చేయాలంటే మీరు ఏదైనా ఒకటి కొత్తవి తయారు చేయాలి. ఇప్పుడు మనము అగ్రికల్చర్ చేస్తాం కదా, మనకి ఏదైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఏమి ఇబ్బంది అనిపిస్తుంది?